కలకత్తా లోకల్ నెట్వర్క్ సబర్బన్ రైల్వే నెట్వర్క్ దేశంలోని అతిపెద్దది, భారతదేశంలో అతిపెద్ద సబర్బన్ నెట్వర్క్ అన్నమాట. కలకత్తాలోని హౌరా నుంచి చూసుకుంటే కలకత్తా నార్త్ సైడ్లోని కటువా వరకు ఉందన్నమాట. అలాగే ఈస్ట్ సైడ్ చూసుకుంటే హస్నాబాద్ వరకు ఉంది. అలాగే సౌత్ సైడ్ చూసుకుంటే నమ్ఖాన్ వరకు ఉందన్నమాట కలకత్తా సబర్బన్ నెట్వర్క్. ఇటు వెస్ట్ సైడ్ చూసుకుంటే మిడ్నాపూర్ వరకు ఉంది, మిడ్నాపూర్ ఖరగ్పూర్ వరకు ఉంది. అలాగే సౌత్లోని ఇంకో దగ్గర చూసుకుంటే దిగా వరకు కూడా అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉందన్నమాట. ఈ విధంగా కలకత్తా రైల్వే నెట్వర్క్ ఇటు ఉత్తరాన్ని కట్వాద్ నుంచి, ఇటు తూర్పుని హస్నాబాద్ వరకు, ఇటు దక్షిణాన్ని నామ్ఖానా వరకు, ఇటు వెస్ట్ సైడు పశ్చిమాన్ని మిడ్నాపూర్ ఖరగ్పూర్ వరకు, అలాగే సముద్ర తీర ప్రాంతమైన దిగా వరకు కూడా అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఉందన్నమాట. ఇది దేశంలోని అతిపెద్ద రైల్వే నెట్వర్క్లోని లోకల్ నెట్వర్క్లోని అతిపెద్దది అనమాట కలకత్తా రైల్వే నెట్వర్క్. అలాగే బొంబాయి నెట్వర్క్ 450 కిలోమీటర్లే, కానీ కలకత్తా నెట్వర్క్ చాలా అతిపెద్దది. అలాగే దేశంలోని 1050 కిలోమీటర్ల వరకు ఉందన్నమాట కలకత్తా నెట్వర్క్. ఇందులోని ఈస్టర్న్ రైల్వే జోన్ అని, ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్పూర్ డివిజన్ వస్తుంది. అలాగే ఈ సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్పూర్ డివిజన్ వస్తుంది. అదే ఈస్టర్న్ రైల్వేలోని హౌరా డివిజను, నెక్స్ట్ సాల్దా డివిజను వస్తాయన్నమాట. కలకత్తా నెట్వర్క్ ఎంత పెద్దదంటే దీన్ని విశాలంగా చూసుకుంటే 1500 కిలోమీటర్ల దాకా ఉంది. ఇంకా ఇది పెంచడానికి కూడా చూస్తున్నారు అనమాట, ఇంకా బాగా. అలాగే పెంచడానికి కూడా చూస్తున్నారు. కలకత్తా లోకల్ నెట్వర్క్లోని 1501 కిలోమీటరు, దాదాపు 933 మైళ్ళు. అలాగే స్టేషన్ చూస్తుంటే 458 స్టేషన్ల దాకా ఉన్నాయన్నమాట. అదే బొంబాయిలో అయితే 450 కిలోమీటర్లే విశాలం, కానీ జనాభా ప్రయాణికుల పరంగా చూస్తుంటే బొంబాయిలోని 70 లక్షల మంది ప్రయాణిస్తే కలకత్తా రైల్వే నెట్వర్క్లోని 30 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో ఈస్టర్న్ రైల్వే లైన్లోని 14 లైన్లు ఉన్నాయి. ఈస్టర్న్లోని 14 లైన్లు ఉన్నాయి, అది 266 స్టేషన్లు ఉన్నాయి. అదే సౌత్ ఈస్టర్న్ లైన్లో 4 లైన్లు ఉంటే 87 స్టేషన్లు ఉన్నాయి. సర్క్యులర్ లైన్ ఒకటే ఉంటే దానికి 20 స్టేషన్లు ఉన్నాయి. శాల్దా సౌత్ శాల్దా సౌత్లో 4 లైన్లు ఉంటే అందులో 70 స్టేషన్లు ఉన్నాయి. అలాగే కార్డ్ లైన్ ఒకటి ఉంటే దానికి 15 స్టేషన్లు ఉన్నాయన్నమాట. మొత్తంగా 458 స్టేషన్లు ఉన్నాయి కలకత్తా లోకల్ ట్రైన్లోని. కలకత్తా లోకల్ ట్రైన్ సింపుల్గా చూసుకుంటే ఖరగ్పూర్ డివిజను, హౌరా డివిజను, శాల్దా డివిజన్ ఉన్నాయన్నమాట. శాల్దాలోని సౌత్ శాల్దా ఆర్ నార్త్ శాల్దా డివిజన్స్ ఉన్నాయన్నమాట. ఖరగ్పూర్ డివిజన్ అనేది సౌత్ ఈస్టర్న్ రైల్వేలోకి వస్తుంది. హౌరా డివిజన్, శాల్దా డివిజన్ ఏమో ఈస్టర్న్ రైల్వేలోకి వస్తాయి. ఇందులో ఖరగ్పూర్ డివిజన్ గురించి ఒకసారి పూర్తిగా చూసుకుంటే ఖరగ్పూర్ డివిజన్లోని హౌరా ఆమ్తా ఏమో 49 కిలోమీటర్లు, హౌరా మిడ్నాపూర్ 129 కిలోమీటర్లు, హౌరా హల్దియా 139 కిలోమీటర్లు, సాత్రాగతి షాలిమార్ 4 కిలోమీటర్లు. మొత్తంగా 4 సబర్బన్ లైన్లు ఉన్నాయి. ఒక నాన్ సబర్బన్ కారిడార్ కూడా ఉందన్నమాట, ఈఎంయూ కారిడార్. అది ఎక్కడంటే తామ్లూక్ నుంచి దిగాకి, ఇది నాన్ సబర్బన్ వస్తుంది. ఇది 94 కిలోమీటర్లు ఉందన్నమాట. ఈ విధంగా 347 కిలోమీటర్లు హౌరా ఖరగ్పూర్ డివిజన్ ఉంది. ఇందులోని హౌరా ఆమ్టా 49 కిలోమీటర్ లైను, అదే అలాగే దాంకుని వెళ్ళే లైన్ మెయిన్ లైన్ ఉంది. అలాగే హౌరా నుంచి మిడ్నాపూర్ 129 కిలోమీటర్ల ఉంది. అలాగే హౌరా హల్దియా 139 కిలోమీటర్లు ఉంది. ఇది మెచడా నుంచి తామ్లూక్ మీదుగా వెళ్తారన్నమాట హల్దియాకి. అలాగే హౌరా దిగా కూడా ఉంది, అది నాన్ సబర్బన్ ఈఎంయూ సర్వీసు. అలాగే హౌరా షాలిమార్ కూడా చిన్నది, కొత్తగా టెర్మినల్ పెట్టే షాలిమార్ 4 కిలోమీటర్లు ఉందన్నమాట. అలాగే ఇదంతా ఖరగ్పూర్ డివిజన్లోకి వస్తుంది. ఇప్పుడు హౌరా డివిజన్లో చూసుకుంటే హౌరా డివిజన్లోని 6 సబర్బన్ రూట్లు ఉన్నాయి.
అది 418 కిలోమీటర్లు. ఇంకా కొత్తగా ఇంకో 3 లైన్లు ఏర్పాటు చేస్తారనమాట. అది మొత్తంగా టోటల్ చూసుకుంటే 593 కిలోమీటర్లు అవుతుంది. ఇప్పుడు దీని గురించి చూస్తుంటే ఆ సబర్బన్ రూట్లో ఏంటో చూసుకుంటే హౌరా కటువా 144 కిలోమీటర్లు, హౌరా గోంఘాట్ 91 కిలోమీటర్లు, హౌరా బేలూరు మఠ 7 కిలోమీటర్లు, హౌరా బర్దవాన్ 106 కిలోమీటర్లు మెయిన్ లైను. అలాగే హౌరా బర్దవాన్కి కార్డ్ లైన్ కూడా ఉందన్నమాట, అది 94 కిలోమీటర్లు. అలాగే బర్దవాన్ కటువా 52 కిలోమీటర్లు అనమాట. ఈ విధంగా 418 కిలోమీటర్లు మెయిన్ సబర్బన్ రూట్స్ అనమాట. ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న ఏంటంటే కటువా జంక్షన్ నుంచి అజంగంజ్కి 73 కిలోమీటర్లు కొత్త లైన్ నిర్మిస్తున్నారు. అలాగే బర్దవాన్ నుంచి బోల్పూర్ శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ కదా బర్దవాన్ నుంచి 52 కిలోమీటర్లు నిర్మిస్తున్నారు. అలాగే గోఘట్ నుంచి బిష్ణుపూర్కి 53 కిలోమీటర్లు కొత్త లైన్ నిర్మిస్తున్నారు అన్నమాట. ఈ విధంగా హౌరా డివిజన్ పెద్దగా ఉంది, దాదాపు 593 కిలోమీటర్లతో ఉందన్నమాట ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న చూసుకుంటే. అలాగే శాల్దా సౌత్లోని లైన్ చూసుకుంటే శాల్దా సౌత్లోని 4 రూట్లు ఉన్నాయన్నమాట. ఇది 193 కిలోమీటర్లు. అవి ఏం చూసుకుంటే శాల్దా బజ్ 25 కిలోమీటర్లు, శాల్దా కన్నింగ్ 45 కిలోమీటర్లు, శాల్దా డైమండ్ హార్బర్ 60 కిలోమీటర్లు, అలాగే శాల్దా నామకానా 108 కిలోమీటర్లు. ఇది అనమాట దక్షిణానికి అనమాట. ఇది నామకానానికి ఇది సౌత్ అనమాట, శాల్దా సౌత్ నుంచి. అలాగే శాల్దా నార్త్లో చూసుకుంటే ఇది చాలా విశాలంగా ఉందన్నమాట. ఇది నార్త్లోని 362 కిలోమీటర్లు సబర్బన్ రూటు, అలాగే నాన్ సబర్బన్ రూటు ఒక 128 కిలోమీటర్లు ఉంది. మొత్తంగా చూసుకుంటే 490 కిలోమీటర్లు అవుతుంది. మెయిన్ లైన్లు సబర్బన్ లైన్లు 8 లైన్లు ఉన్నాయన్నమాట. అలాగే మైనరు బ్రాంచ్ లైన్లు కూడా 2 ఉన్నాయి. దీని గురించి ఒకసారి చూద్దాం. శాల్దా బంగోన్ 76 కిలోమీటర్లు, శాల్దా హస్నాబాద్ 74 కిలోమీటర్లు, శాల్దా డాంకుని 21 కిలోమీటర్లు, శాల్దా కళ్యాణ్ సిమ్తా 52 కిలోమీటర్లు, శాల్దా శాంతిపూరి 93 కిలోమీటర్లు, శాల్దా గీడి 116 కిలోమీటర్లు, బంగాం రాన్ఘాట్ 32 కిలోమీటర్లు, శాల్దా కిషన్ నగర్ సిటీ 100 కిలోమీటర్లు. అలాగే కొత్తగా న్యూ లైన్ వేస్తున్నారు కదా, అది కృష్ణనగర్ సిటీ జంక్షన్ నుంచి లహెంగల 128 కిలోమీటర్లు అనమాట. ఇది కొత్తగా నాన్ సబర్బన్ లైన్ వేస్తున్నారు. అలాగే మైనర్ బ్రాంచ్ లైన్లు ఎలా ఉంటుంది, నహియాటి బ్యాండిల్ 8 కిలోమీటర్లు, శాంతిపూర్ జంక్షన్ నుంచి కృష్ణానగర్ సిటీ జంక్షన్కి 15 కిలోమీటర్లు అనమాట. ఈ విధంగా శాల్దాలోని నార్త్ అనమాట. ఇది మొత్తంగా 362 కిలోమీటర్లు ప్లస్ కొత్తగా ఇంకో 122 కిలోమీటర్లు, టోటల్గా 490 కిలోమీటర్ల దాకా ఈ విస్తరించి ఉంది ఇది శాల్దాస్ నార్త్ అన్నది. ఇంతే కాకుండా అలాగే ఎయిర్పోర్ట్ వరకు కూడా శాల్దా నుంచి విమాన బందర్కి కూడా కొత్త లైన్ వేస్తున్నారు. అలా కాకుండా సర్కులర్ లైన్ కూడా ఉందన్నమాట. అదో 32 కిలోమీటర్లు, 36 కిలోమీటర్లు 20 స్టేషన్లతో ఉందన్నమాట. అంటే 36 కిలోమీటర్లు అంటే 22.49 మైళ్ళు దాదాపుగా. ఇది సర్కులర్లోని 20 స్టేషన్లు ఉన్నాయన్నమాట. ఈ సర్కులర్ లైన్ అన్నది ఇప్పుడు విశాలంగా ఉందన్నమాట. అది 20 స్టేషన్లు ఏంటంటే జనవరి 11, 1975 నుంచి ప్రారంభమైంది. కలకత్తా మజర్హాట్ వద్ద డిపోలు కూడా ఉన్నాయి సర్కులర్ లైన్కి. ఇది తూర్పు రైల్వేలో బాగుందన్నమాట. టెర్మినల్స్ అయినా డమ్డమ్ మజర్హాట్ టెర్మినల్స్ అయినా మొత్తంగా 20 స్టేషన్లు 8 ఇంటర్చేంజ్లతో ఉంది. ఈ లైన్ డమ్డమ్ జంక్షన్ నుంచి ప్రారంభమై డమ్డమ్ జంక్షన్లోనే ముగుస్తుంది. ఈ మార్గంలో మొత్తం 19-20 స్టేషన్లు అన్నమాట. ఈ పట్టాలు ఎక్కువగా హుగ్లీ నది వెంబడే మరియు కలకత్తా వ్యాపార కేంద్రం గురించి ప్రయాణిస్తుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ కోల్కతాలో ప్రధాన రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట, కలకత్తాలోకి లైన్. ఈ కలకత్తా స్టేషన్ నుంచి అకాల్ తఖ్త్ ఎక్స్ప్రెస్, హజారుద్దీ ఎక్స్ప్రెస్, మైత్రి ఎక్స్ప్రెస్, బంధన్ ఎక్స్ప్రెస్ వంటి అనేక జాతీయ ఇంటర్నేషనల్ ట్రైన్స్ ఇక్కడ నుంచే మొదలవుతున్నాయి టెర్మినల్ నుంచే. అలాగే ఇక్కడ స్టేషన్లు ఏంటంటే డమ్డమ్ జంక్షను, 2వ స్టేషన్ పాటిపుకూరు, 3వదేమో కోల్కత్తా స్టేషన్ టెర్మినల్, 4వదేమో తాలా, 5వదేమో బాగ్ బజారు, 6వదేమో శోభా బజారు, అదే అహరిటౌలా అంటారన్నమాట. అలాగే 7 బడా బజారు లేదా బుర్రా బజారు, 8 బీబీడీ బాగు, 9 ఈడెన్ గార్డెన్స్, 10 ప్రిన్సెస్ ఘాటు, 11 కెదర్పూరు, 12 రిమాండ్ రోడ్డు, రిమాండ్ రోడ్డు, 13 మజర్హాటు,
14 న్యూ అలీపూర్, 15 టోలీగంజ్, 16 లేక్ 16 లేక్ గార్డెన్, 17 బల్లిగంజ్, 18 పార్క్ సర్కస్, 19 సర్ గురుదాస్ బెనర్జీ హాల్ట్, 20 బిధాన్ నగర్. ఈ విధంగా డమ్డమ్, పాటిపూకూర్, కోల్కతా, తాలా, బాగ్ బజారు, సోహా బజారు, బడా బజారు, బీబీడీ బాగ్, ఈడెన్ గార్డెన్స్, ప్రింటింగ్ ఘాట్, కెదర్పూర్, రీమౌంట్ రోడ్డు, మజాట్, న్యూ అలీపూర్, టోలీగంజ్, లేక్ గార్డెన్, బల్లిగంజ్, పార్క్ సర్కస్, బెనర్జీ రోడ్డు, బిధాన్ నగర్ మొత్తంగా ఈ సర్క్యులర్గా తిరుగుతుంటుంది. 24 లైన్లలో ఉందన్నమాట. ఈస్టర్న్ లైన్లోని 14 ఉన్నాయి, 266 కిలోమీటర్లు అనమాట. అలాగే సౌత్ ఈస్టర్న్ లైన్ ఏమో 4 లైన్లు, 87 కిలోమీటర్లు. సర్క్యులర్ లైన్ ఏమో 1, 20 కిలోమీటర్లు. శాల్దా సౌత్ లైన్ ఏమో 4 లైన్స్, 70 కిలోమీటర్లు. కార్డ్ రోడ్ లైన్ ఏమో 1, 15 కిలోమీటర్లు. మొత్తంగా 1501 కిలోమీటర్ అనమాట టోటల్గా. మొత్తంగా 458 స్టేషన్లు, 1501 కిలోమీటర్ అనమాట. అంటే ఈస్టర్న్ లైన్లోని 14 లైన్ల నుండి 266 స్టేషన్లు ఉంటాయి. సౌత్ ఈస్టర్న్ లైన్లో 4 లైన్లోని 87 స్టేషన్లు ఉంటాయి. సర్క్యులర్ లైన్లో ఒక స్టేషన్లోని, అది సర్క్యులర్ లైన్ 1 ఉంటే 20 స్టేషన్లు ఉన్నాయి. శాల్దా సౌత్ లైన్లో 4 ఉంటే 70 స్టేషన్స్ ఉన్నాయన్నమాట. కార్డ్ లైన్ ఒక లైన్ ఉంటే 15 స్టేషన్లు. మొత్తంగా 458 స్టేషన్లు, 1501 కిలోమీటర్ ఉందన్నమాట. మొత్తం కలకత్తా లోకల్ ట్రైన్ సబర్బన్ రైల్వే నెట్వర్క్. మొత్తంగా 1456 కిలోమీటర్లతోటి 452 స్టేషన్లు. బొంబాయిలో అయితే 452 ఉన్నాయి, కానీ కలకత్తాలోని దాదాపుగా 1456 కిలోమీటర్లు. కలకత్తాలో 452 కిలోమీటర్ల లైన్. కానీ కలకత్తాలోని మొత్తంగా 4 లైన్లు ఉన్నాయి కదా. అవి ఏంటంటే, 1 ఖరగ్పూర్ డివిజను, సౌత్ ఈస్టర్న్ రైల్వేలోకి వస్తుంది. నెక్స్ట్ ఏమో హౌరా డివిజను, నెక్స్ట్ ఏమో శాల్దా డివిజను. అయితే శాల్దా డివిజన్ ఈ లైన్ ఈస్టర్న్ లైన్లోకి వస్తుంది అనమాట. ఇందులోని ఇప్పుడు ఖరగ్పూర్ డివిజన్ చూస్తే, ఖరగ్పూర్ డివిజన్లోని ఇది హౌరా అనుకుంటే, ఇది హౌరా, ఖరగ్పూర్, మిడ్నాపూర్, బొంబాయి రోడ్డు, ఇది హౌరా. హౌరా నుంచి సాత్రాగచ్చి, ఇది హౌరా, ఇక్కడ సాత్రాగచ్చి, ఇక్కడ నుంచి షాలిమారు. ఇలా ముందుకు పోతే ఇలాగ ఖరగ్పూర్, ఖరగ్పూర్, మిడ్నాపూర్ వెళ్ళేది. ఇటేమో చెన్నై వెళ్ళేది, ఇటు బొంబాయి వెళ్ళేది, ఇటేమో అసన్సోల్ వెళ్ళేది అనమాట. ఇది ఇలాగా హౌరా అనమాట. అలాగే ఇక్కడ మెచడా ఉంటుంది. అలాగే ఇలాగా హల్దియాకి వెళ్ళచ్చు, ఇలాగా దిగాకి వెళ్ళచ్చు అనమాట. అలాగే ఇలాగ డాల్కుని అనమాట. ఇలాగ హౌరా నుంచి డాన్కుని వెళ్ళేది ఇలాగా. మొత్తంగా ఇక్కడ లైన్లు ఎలాగ ఉన్నాయంటే, హౌరా డివిజన్లోని హౌరా ఆమ్తా 49 కిలోమీటర్లు, హౌరా మిడ్నాపూర్ 129 కిలోమీటర్లు, హౌరా హల్దియా 139 కిలోమీటర్లు, సాత్రాగచ్చి షాలిమారు 4 కిలోమీటర్లు అన్నమాట. తమ్లూకు డిగా నాన్సవర్వన్ 94 కిలోమీటర్లు. మొత్తంగా 347 కిలోమీటర్లు అనమాట. ఇది ఖరగ్పూర్ లైన్ అనమాట. ఖరగ్పూర్ లైన్ హౌరా నుంచి సాత్రాగచ్చి షాలిమారు ఇలాగ ఒక లైన్ తిన్నగా పోతుంది. ఇది మిడ్నాపూరు. అలాగా పైకి కూడాను దానుకునే లైన్ అంతలా. ఇది ఈ విధంగా హౌరా ఉంటుంది. ఆ తర్వాత ఏమో రెండోది ఏమో
హౌరా డివిజన్, అది ఖరగ్పూర్ డివిజన్, ఇక్కడ హౌరా డివిజన్ అనమాట. ఇది ఇందులోనేమో 6 సబర్ ఖరగ్పూర్ డివిజన్లోని హౌరా కటువా 144 కిలోమీటర్లు, హౌరా గోంగ 91 కిలోమీటర్లు, గోంగహట్, హౌరా బేలూరు మఠ 7 కిలోమీటర్లు, హౌరా బర్ధవాన్ 106 కిలోమీటర్లు, హౌరా బర్ధవాన్ 94 కిలోమీటర్లు. హౌరా ఇది మెయిన్ లైన్ ఒకటి ఉంది, ఘాట్ లైన్ ఒకటి ఉంది అనమాట బర్ధవాన్కి వెళ్ళేది. అలాగే బర్ధవాన్ కటువా 52 కిలోమీటర్లు, మొత్తం 418 కిలోమీటర్లు అనమాట. ఇప్పుడు చూస్తే ఇక్కడ హౌరా ఇక్కడ ఉంటుంది. ఖరగ్పూర్, ఇక్కడ హౌరా, బాలీగంజ్, హౌరా నుంచి బేలూరు మఠలాగా, హౌరా నుంచి శ్రీరాంపల్లి మీదుగా అలాగా, హౌరా నుంచి ఖరగ్పూర్ వెళ్ళడానికి. ఇది బిష్ణుపూర్, ఖరగ్పూర్కి వెళ్ళేదాన్ని బిష్ణుపూర్ ఉంటుంది. తారకేశ్వరు, కమర్కండ్ జంక్షను, శ్రీరాంపల్లి జంక్షను, బల్లె జంక్షను, బేలూరు మఠం ఉంటుంది అనమాట. అలాగే బర్ధవాన్ బర్ధవాన్ జంక్షను, మాసాగాం జంక్షను, బ్యాండిల్ జంక్షను, కటువా జంక్షన్ ఉంటుంది అనమాట. అలాగే మాల్లా లైన్లో కూడా పొడిగిస్తున్నారు. ఈ విధంగా ఉందన్నమాట. సాత్రాగచ్చి హౌరా నుంచి, ఇది హౌరా డివిజన్ అనమాట. ఈ విధంగా లైన్లు ఉన్నాయి. అలాగే శాల్దా సౌత్లోని 4 రూట్లు ఉన్నాయి. ఇది 193 కిలోమీటర్లు. శాల్దా నుంచి బజ్కి 25 కిలోమీటర్లు, శాల్దా నుంచి కన్నింగ్ 45 కిలోమీటర్లు, శాల్దా డైమండ్ హార్బర్ 60 కిలోమీటర్లు, శాల్దా నామకానా 108 కిలోమీటర్లు, మొత్తంగా 193 కిలోమీటర్లు అనమాట. ఇక్కడ శాల్దాని చూసుకుంటే, ఇది శాల్దా అయితే శాల్దా నుంచి నామకానా, శాల్దా నుంచి కన్నింగు, శాల్దా నుంచి డైమండ్ హార్బరు, శాల్దా నుంచి బజ్ ఇలాగా శాల్దా నుంచి సౌత్ శాల్దా అనమాట, సౌత్ శాల్దా. అలాగే శాల్దా నార్త్లోని 362 కిలోమీటర్లు, టోటల్గా 362 కిలోమీటర్లు. ఇది 120 కిలోమీటర్లు సబర్బన్ లైను, నాన్ సబర్బన్ లైన్ 120 కిలోమీటర్లు. శాల్దా 76 కిలోమీటర్లు, శాల్దా హసనాబాద్ 74 కిలోమీటర్లు, శాల్దా డాన్కుని 21 కిలోమీటర్లు, శాల్దా కళ్యాణి సమిత 52 కిలోమీటర్లు, శాల్దా సగ్దిగపూర్ 93 కిలోమీటర్లు, శాల్దా గెడ్డి 116 కిలోమీటర్లు, బంగాం రాణిఘాట్ 32 కిలోమీటర్లు, శాల్దా కిషోర్నగర్ సిటీ 100 కిలోమీటర్లు. మొత్తంగా కిషోర్నగర్ నుంచి ఇది కొత్త లైన్ వేద్దాం అనుకుంటే 120 కిలోమీటర్లు. అలాగే మైనర్ బ్రాంచ్ లైన్లు నైహాటి నుంచి బాండేల్కి 8 కిలోమీటర్లు, శాంతిపూర్ జంక్షన్ నుంచి కృష్ణానగర్కి 15 కిలోమీటర్లు. మొత్తంగా ఇది నార్త్ అనమాట. టోటల్గా సర్క్యులర్ లైన్ కూడా 32 కిలోమీటర్లు ఉంది. ఇది శాల్దా అనుకుంటే శాల్దా నుంచి బాలీగంజ్, నజర్హాట్, బీబీడి బాగు, డమ్డమ్, శాల్దా నుంచి బుజ్జు, ఆ తర్వాత శాల్దా నుంచి బారాసాతు, హసనాబాద్, బంగ్లాదేశ్కి వెళ్ళేదారు అనమాట. ఇలా డమ్డమ్ ఉంటుంది. ఇక్కడ డమ్డమ్ నుంచి అలాగా పైన రంగు నుంచి అలాగా మొత్తంగా 1956 కిలోమీటర్లు ఉంటుంది. కలకత్తా సర్క్యులర్ లైను ఇది జనవరి 11, జనవరి 1875 ఓపెన్ చేశారు. కలకత్తా మధ్యరాట్ వద్ద డిపోలు ఉన్నాయి.
తూర్పు రైల్లో భాగం అనమాట. టెర్మినల్ డమ్డమ్లోని మధ్యహాట్లో మొత్తంగా 19 స్టేషన్లు, ఇంటర్చేంజ్ 8 ఉన్నాయన్నమాట. టోటల్గా లెంగ్త్ 36.20 కిలోమీటర్లు, 22 మైళ్ళు అనమాట. ఇది డమ్డమ్ జంక్షను. పాటిపుకూరు, కలకత్తా, తాలా, బాగ్ బజారు, సవా బజారు, అహరిటోలా, బుర్రా బజారు, బీబీడి బాగు, ఈడెన్ గార్డెన్స్, ప్రిన్సెస్ ఘాటు, కేదర్పూరు, రీమౌంట్ రోడ్డు, ముజరాటు, న్యూ అలీపూరు, టోలీగంజ్, లేక్ గార్డెన్, బాలీగంజ్, పార్క్ సర్కస్, సర్ గురుదాస్ బెనర్జీ హాల్ట్, బిధాన్ నగర్ రోడ్డు. ఈ లైన్ డమ్డమ్ వద్ద ప్రారంభమై ముగుస్తుంది అనమాట. ప్రారంభమై డమ్డమ్ వద్ద ముగుస్తుంది అనమాట. మొత్తం 19 లైన్లు ఉంటాయి. మట్టాలు ఎక్కువగా హుగ్లీ నది వెంబడే ఉంటాయి అన్నమాట. కలకత్తా కేంద్ర వాణిజ్య జిల్లా గుండా అది నడుస్తుంటుంది. ఇది అంతేకాకుండా ఇక్కడ కోల్కతాలోని ప్రధాన రైల్వే స్టేషన్ ఈ లైన్లో ఉందన్నమాట. ఈ స్టేషన్ కలకత్తా స్టేషన్ నుంచి అకాల్ తఖ్త్ ఎక్స్ప్రెస్, ఆజాద్ ఎక్స్ప్రెస్, మైత్రి ఎక్స్ప్రెస్, బంధన్ ఎక్స్ప్రెస్ వంటి అంతర్జాతీయ ఎక్స్ప్రెస్లు, జాతీయ ఎక్స్ప్రెస్లు కూడా నడుస్తున్నాయి. కలకత్తా సబర్బన్ రైల్వే నెట్వర్క్ దాదాపుగా 1501 కిలోమీటర్ ఉందన్నమాట. ఇది మొత్తంగా 24 లైన్లలో ఉందన్నమాట. ఈస్టర్న్ లైన్లోని 14 ఉన్నాయి, 266 కిలోమీటర్లు అనమాట. అలాగే సౌత్ ఈస్టర్న్ లైన్ ఏమో 4 లైన్లు, 87 కిలోమీటర్లు. సర్క్యులర్ లైన్ ఏమో 1, 20 కిలోమీటర్లు. శాల్దా సౌత్ లైన్ ఏమో 4 లైన్స్, 70 కిలోమీటర్లు. కార్డ్ రోడ్ లైన్ ఏమో 1, 15 కిలోమీటర్లు. మొత్తంగా 1501 కిలోమీటర్ అనమాట. టోటల్గా మొత్తంగా 458 స్టేషన్లు, 1501 కిలోమీటర్ అనమాట. అంటే ఈస్టర్న్ లైన్లోని 14 లైన్ల నుండి 266 స్టేషన్లు ఉంటాయి. సౌత్ ఈస్టర్న్ లైన్లో 4 లైన్లోని 87 స్టేషన్లు ఉంటాయి. సర్క్యులర్ లైన్లో ఒక స్టేషన్లోని, అది సర్క్యులర్ లైన్ 1 ఉంటే 20 స్టేషన్లు ఉన్నాయి. శాల్దా సౌత్ లైన్లో 4 ఉంటే 70 స్టేషన్స్ ఉన్నాయన్నమాట. కార్డ్ లైన్ ఒక లైన్ ఉంటే 15 స్టేషన్లు. మొత్తంగా 458 స్టేషన్లు, 1501 కిలోమీటర్ ఉందన్నమాట. మొత్తం కలకత్తా లోకల్ ట్రైన్ సబర్బన్ రైల్వే నెట్వర్క్. కలకత్తా సర్క్యులర్ లైను ఇది జనవరి 1875 ఓపెన్ చేశారు. కలకత్తా మధ్యహాట్ వద్ద డిపోలు ఉన్నాయి. తూర్పు రైల్లో భాగం అనమాట. టెర్మినల్ డమ్డమ్లోని మధ్యహాట్లో మొత్తంగా 19 స్టేషన్లు, ఇంటర్చేంజ్ 8 ఉన్నాయన్నమాట. టోటల్గా లెంగ్త్ 36.20 కిలోమీటర్లు, 22 మైళ్ళు అనమాట. ఇది డమ్డమ్ జంక్షను. పాటిపుకూరు, కలకత్తా, తాలా, బాగ్ బజారు, సవా బజారు, అహరిటోలా, బుర్రా బజారు, బీబీడి బాగు, ఈడెన్ గార్డెన్స్, ప్రిన్సెస్ ఘాటు, కేదర్పూరు, రీమౌంట్ రోడ్డు, ముజరాటు, న్యూ అలీపూరు, టోలీగంజ్, లేక్ గార్డెన్, బాలీగంజ్, పార్క్ సర్కస్, సర్ గురుదాస్ బెనర్జీ హాల్ట్, బిధాన్ నగర్ రోడ్డు. ఈ లైన్ డమ్డమ్ వద్ద ప్రారంభమై ముగుస్తుంది అనమాట. ప్రారంభమై డమ్డమ్ వద్ద ముగుస్తుంది అనమాట. మొత్తం 19 లైన్లు ఉంటాయి. మట్టాలు ఎక్కువగా హుగ్లీ నది వెంబడే ఉంటాయి అన్నమాట. కలకత్తా కేంద్ర వాణిజ్య జిల్లా గుండా అది నడుస్తుంటుంది. ఇది అంతేకాకుండా ఇక్కడ కోల్కతాలోని ప్రధాన రైల్వే స్టేషన్ ఈ లైన్లో ఉందన్నమాట. ఈ స్టేషన్ కలకత్తా స్టేషన్ నుంచి అకాల్ తఖ్త్ ఎక్స్ప్రెస్, ఆజాద్ ఎక్స్ప్రెస్, మైత్రి ఎక్స్ప్రెస్, బంధన్ ఎక్స్ప్రెస్ వంటి అంతర్జాతీయ ఎక్స్ప్రెస్లు, జాతీయ ఎక్స్ప్రెస్లు కూడా నడుస్తున్నాయి. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.